వెల్కమ్ టు మెగానెన్ టీవీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. భారత్ ఫ్యూచర్ సిటీ భారీ ఈవెంట్ కు రెడీ అవుతుంది. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం సదస్సులో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది. ఇక ఈ ప్రెస్టీజియస్ గ్లోబల్ సమ్మిట్లో 42 దేశాలకు చెందిన 1686 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. వారిలో 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. యుఏఈ, యూకే, సింగపూర్, కెనడా, జర్మనీ వంటి దేశాల నుంచి హై లెవెల్ డెలిగేట్స్ ఈ సమ్మిట్లో హాజరు కానున్నారు. దీంతో రాష్ట్ర సర్కారు కళ్ళు చెదిరేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓవైపు, తెలంగాణ ప్రత్యేక అట్రాక్షన్స్ మేళవింపులతో మరోవైపు జరుగుతున్న ఏర్పాట్లు ఫైనల్ టచ్ కు చేరుకున్నాయి. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ $3 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవటానికి, అట్లాగే డూయబుల్, ఎగ్జిక్యూటబుల్ అంటే మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించటానికి, చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ని ఈ రోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టించనున్నారు. 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్జాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధం చేస్తున్నారు. భారీ టెంట్లు, డిజిటల్ స్క్రీన్లు, తెలంగాణ రైజింగ్ నినాదంతో ఆకర్షణీయమైన బిల్ బోర్డులతో కనువిందు చేస్తోంది. మెయిన్ మీటింగ్ హాల్లో ఒకేసారి 2500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అతిథులు వచ్చే ఎంట్రీ పాయింట్లకు అధికారులు డిజిటల్ టచ్ ఇచ్చారు. ప్రతినిధులకు ఎల్ఈడి స్క్రీన్లతో స్వాగతం పలుకుతారు. టాప్ కంపెనీల సీఈఓలు సహా 3000 మందికి పైగా ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశానికి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకోసం అధికారులు వేదిక వద్ద 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు, సైబర్ క్రైమ్ విభాగాలకు సంబంధించిన స్టాళ్లు ఉన్నాయి. వీఐపీ ప్రతినిధులకు 3 అంచెల భద్రత ఉంటుంది. ప్రతి అడుగున పర్యవేక్షించడానికి 1000కి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. వేదికలోకి ఎంట్రీ పాసులు ఉన్న ప్రతినిధులు, మీడియాకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. డిసెంబర్ 10 నుండి 13 వరకు సామాన్యులకు అనుమతి ఉంటుంది. డిసెంబర్ 8న మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. తొలి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ప్రసంగాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2:30 సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పలు రంగాలపై చర్చ జరుగుతుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్ రంగంపై చర్చ నడుస్తుంది. సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ ఎడ్యుకేషన్పై ప్రధానంగా చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆ రోజుకు సమ్మిట్ ముగుస్తుంది. మళ్ళీ డిసెంబర్ 9న ఉదయం 10 గంటలకు సమ్మిట్ మళ్ళీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రారంభ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులు, ప్రతినిధుల జాబితాలో స్వల్ప మార్పు చేర్పులుండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెన్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బగ్గా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ సదస్సులో వర్చువల్గా పాల్గొననున్నారు. ఇక ప్రస్తుతం ఇండిగో సమస్య ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యమైన వాళ్లు రావడానికి ఇబ్బంది ఉంటే వాళ్లకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని తెలిపారు.